ఐపీఎల్ 2025లో రజత్ పటిదార్ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో ప్లేఆఫ్స్కు చేరువైంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ టాప్ 3లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆటగాళ్లంతా రాణిస్తుండడంతో జట్టు అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా జట్టంతా సమిష్టిగా రాణిస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా విరాట్ కోహ్లీ ముందుండి బ్యాటింగ్ యూనిట్ను నడిపిస్తున్నాడు. అతనికి ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, దేవదత్ పడికల్ వంటి వాళ్ళు చక్కని సహకారం అందిస్తున్నారు. టీమ్ డేవిడ్, జితేష్ శర్మ ఫినిషింగ్ రోల్ను పోషిస్తున్నారు. జోష్ హెజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, జస్దయాల్, రొమారియో షెఫర్డ్తో పేస్ యూనిట్, కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ స్పిన్ యూనిట్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. దీనికి తోడు రజత్ పటిదార్ కెప్టెన్స్ కూడా జట్టుకు బలంగా మారింది. గతంలో జట్టు నిండా పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ సమిష్టిగా రాణించేవారు కాదు. ముఖ్యంగా కీలక సమయాల్లో అంతా చేతులెత్తేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ముఖ్యంగా కీలక సమయాల్లో ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంత బలంగా ప్రస్తుతం ఆర్సీబీ కనిపిస్తుంది. ఇదే ఊపులో ఫైనల్ చేరి తొలిసారిగా ఛాంపియన్గా నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలవాలి, అసలు ఆర్సీబీ మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 6 గెలిచి 3 ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లుండగా రన్ రేట్ ప్లస్ 0.482గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 3వ స్థానంలో ఉంది. మోటి 2 స్థానంలో ఉన్న గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో కూడా ఆర్సీబీతో సమానంగా 6 విజయాలు 12 పాయింట్ల చొప్పున ఉన్నాయి. కానీ గుజరాత్, ఢిల్లీ కన్నా నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఆర్సీబీ 3వ స్థానంలో ఉంది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కనీసం 2 మ్యాచ్లు అంటే 50% కంటే తక్కువ మ్యాచ్లు గెలిచినా సరే ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుతుంది. ఎందుకంటే అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 8 విజయాలు 16 పాయింట్లు అవుతాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్ను బట్టి చూస్తే మిగిలిన 5లో 2 మ్యాచ్లు గెలవడం ఆర్సీబీకి పెద్దగా కష్టం కాదు. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడున్న సంగతి తెలిసిందే. అందులో కనీసం 8 గెలిచినా ఖచ్చితంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ఆర్సీబీ మిగిలిన 5 మ్యాచ్ల్లో 2 కాకుండా 1 గెలిస్తే మొత్తంగా జట్టు ఖాతాలో 7 విజయాలే అవుతాయి. దీంతో ప్లేఆఫ్స్ చేరడం కష్టం. ప్లేఆఫ్స్ దారులు పూర్తిగా మూసుకుపోకపోయినా కొంతవరకు అయితే ఉంటాయి. కానీ ఇతర జట్లు ఆడే మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక ఆర్సీబీ ఆడే చివరి 5 మ్యాచ్ల షెడ్యూల్ విషయానికి వస్తే తమ 10వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ నెల 27న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 11వ మ్యాచ్ను మే 3న చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 12వ మ్యాచ్ను మే 9న లక్నో సూపర్ జైంట్స్తో ఆడనుంది. లక్నో వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 13వ మ్యాచ్ను సన్ రైజర్స్ హైదరాబాద్తో మే 13న ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ను బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో ఆడనుంది. మే 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. కాగా చివరి 5 మ్యాచ్ల్లో ఆర్సీబీ 3 మ్యాచ్లను తమ సొంత మైదానంలోనే ఆడనుంది. 2 మాత్రమే ప్రత్యర్థుల జట్ల మైదానాల్లో ఆడనుంది. ఇది ఆర్సీబీకి ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. కాగా ఈ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరుతుందని భావిస్తున్నారో లేదో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.